మనల్ని మళ్ళీ చంపేశాడు. అండ్ కంటిన్యూ వీడియో గైస్ ఇది. అంటే లాస్ట్ ఎపిసోడ్కి బ్రేక్ ఇచ్చా, అంటే సడన్గా ఫోన్ కాల్ అయితే వచ్చింది. బట్ ఆ ఫోన్ కాల్ ఎత్తకపోతే చంపేస్తారు నన్ను ఇంట్లో. ఎత్తకపోతే చంపేస్తారు కాబట్టి నేను చేశాను. ఎత్తా వీడియో ఆపేసి. మరీ అంత కట్ చేయలేదులేండి, ఏం చేయలేదు నేను. అడిగి డ్యామేజ్ కూడా ఏమీ లేదు, అందుకే మీ కళ్ళ ముందే ఇద్దామని. మళ్ళీ మీరు క్రియేటివ్ అంటారేమో అని నాకే అనిపిస్తుంది లేండి, క్రియేటివ్ వాడుతున్నాను. మనం షీల్డ్ ఉంది అజ్జాలు నాకు ఇప్పటికైతే. అండ్ ఈడేడి వెదర్ తెలుసున్నా, వెదర్ కదా ఇటు పేరు, వెదర్. కరెక్ట్గా కొడతాడు గేసీడు, ఎట్ట కొడతాడో తెలియదు కానీ కరెక్ట్గా. బయటికి రా చెప్తా. అది తగిలింది నా కొడుక్కి తగిలింది. వరస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో, పనికిరానోడు. అండ్ కేర్ఫుల్గా ఆడాలి గైస్, ఒకటే ఇది, అందుకే ఇది తెచ్చుకున్నా. బట్ వాడైతే నన్ను కొట్టేసేటట్టు చంపేసేటట్టున్నాడు ఆడు, మరీ దారుణంగా. బట్ వాడికి హెల్త్ చూడండి ఆయన ఎంత నోడు మనిషి. ఓకే ఏడా ఉన్నాడు ఆడు, మనకి ఇది ఉంది కాబట్టి సేఫ్, బట్ నాట్ సేఫ్. ఆడు మనల్ని ఈజీగా కొట్టేస్తాడు. ఓ ఇది పోతుంది కేసు నాకు, వాడిని షార్ట్తో చంపేద్దాం అట్ట. జస్ట్ ఛాలెంజ్ అని అడుగుతున్నా, పెడదామా? ఓకే వీడిని నన్ను మళ్ళీ కొడతాను. ఇలా కొడితే చచ్చిపోకుండా ఎట్ట బతుకుంటాను చెప్పండి, నేను కూడా మనిషినే కదా. ఓకే నాకు హెల్త్ ఉంది వేస్ట్ చేసుకోను, బట్ పని చేయడం లేదు. బతికే సేఫ్. ఓకే కూల్ హెల్త్ పెరిగినప్పుడే పోదాం, ఇప్పుడు అలా వద్దు ఆడిపైకి. అండ్ ఇది ఉండి కూడా, షీల్డ్ ఉండి కూడా వేస్టే. వాడు ఈజీగా కొట్టేస్తున్నాడు. లాస్ట్ వీడియో చిన్నదే, ఎందుకంటే ఫోన్ కాల్ కాదు, చెప్పాను కదా స్టార్టింగే ఫోన్ కాల్ అని. మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకో 3 వీడియోస్ పెడతా, అప్పుడు సరిపోతారు. అప్పుడు మీరు కూడా ఎవడు చూసేవాడే ఉన్నాడు అప్పుడైతే, మరి దారుణం. షార్ట్ వీడియో వేసి, చాలా షార్ట్ వీడియో నేను పెట్టిన వాటిలో షార్ట్కే షార్ట్. అమ్మ పైకి దారి దొరికింది, వీడి వల్లే దారి దొరికింది. థ్యాంక్స్ చెప్పండి వేసేవాడికి, మంచోడు. కానీ నన్ను కొడుతున్నాడు, కుక్కని ఉన్నట్టు కొడుతున్నాడు, అది మీకు చెప్పలేను బయటికి. ఓకే సేఫ్. పరిగెత్తు, ఎంత దూరం పరిగెత్తావు అంత దూరం పరిగెడితేనే సేఫ్ అవుతావు. ఎస్ ఇప్పుడైతే వెళ్ళాడు. మనము వాడు నన్నే ఫాలో అవుతాడు కేసుడు. ఓకే పట్టాడు మళ్ళీ. అసలు ఎలా పడతావు? ఏడున్నావురా నువ్వు? ఎవడురా నువ్వు? ఏడున్నాడు కేసుడు. సరే కొట్టేసాక కనపడేనా? పోనీ కొట్టేసాక కనపడేనా? ఓకే వాడికి కూడా తగిలింది డ్యామేజ్. బట్ నేను ఎన్నిసార్లు చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది హాట్ కోర్ కాదు కాబట్టి. బట్ యారోస్ కూడా అయిపోతున్నాయి. యారోస్ కొట్టిన కలెక్ట్ చేసుకోవాలి మనం, అదే మిస్ అయిపోతాయి కదా, అవి కలెక్ట్ చేసేసుకోవాలి త్వరగా, లేకపోతే చాలా కష్టమే. ఆడి ముందు దూరంగా పరిగెత్తేస్తాం. ఎంత దూరం పడితే అంత దూరం వీలైతే. అదిగోండి వాడు మళ్ళీ కొట్టడానికే ప్రయత్నించాడు, బట్ నేను దొరకలేదు. అమ్మ కేవ్ ఉంది, జాగ్రత్తగా అన్నాడు. మళ్ళీ ఆ కేవ్లోనే పడ్డా. ఊరే ఇది కదరా ఈ ఆశ్చర్యం అంటే. మళ్ళీ స్టాకా వీడి వల్ల 32 ఎక్స్ట్రా నాకు. అంటే 32 అంటే నార్మల్గా ఈడ ఒక బ్లాక్ పెట్టేసుకున్నాం. ఈ ల్యాగ్లో ఒకటి మళ్ళీ మధ్యలో బోడీ ల్యాగ్ నేను ఊరి చేత కొట్టించుకోవాలి. ఇప్పుడు నైట్ అయింది, మళ్ళీ వీళ్ళ చేత కొట్టించుకోవాలా? ఎవరి చేత కొట్టించుకోవాలి తెలుస్తుంది. ఇప్పుడు చూడండి అసలు యారో పెడుతుంటే ఉంటున్నాడా? స్కెలిటన్స్ వీళ్ళు సరిపోయారయ్యా ఇద్దరునా. తినే ఓ మా పక్కన క్రీపరు. పడుకో రేపు పొద్దున్న లేచలేను ప్రశాంతంగా. చచ్చిపోతాం ఏడే కానీ ఉంటే, చచ్చిపోతాం. వీళ్ళైతే బయటికి కూడా పోవటంలో. బట్ రాకెట్స్ కావాలి ఇప్పుడు, రాకెట్స్ అయితే కన్ఫర్మ్ కావాలి. రాకెట్స్ ఆడబెట్టా. రాకెట్స్ దీంట్లో ఉంటాయేమో, ఉన్నాయి. ఓ అమ్మ చూడండి ఏమన్నానా. ఓ స్టాకులు చూడండి, దచ్చు మైనింగ్ చేయబలే. ఇలాంటి వాళ్ళని 10 మందిని పెట్టుకుంటే చాలు, 30 సార్లు వస్తే 4-5 స్టాకులు ఈజీగా వచ్చేస్తాయి. నేను వేస్ట్ చేయను, ఇక్కడి నుంచి ఒకే రాకెట్ తీసుకెళ్ళిపోను. అసలు ఎవడు కూడా చేయలేదు, బట్ చేస్తాను. నేను ఎవడు చేయండి కలిసి నేను చేసేది. మనం ఇక్కడే ఉన్నాం. ఆడేడాడు ఆవు తల ఉంటుంది కేసి, నేను అంత దూరం తీసుకెళ్ళేవాడిని. మన మనిషి కాదు నేను. ఎందుకు లేండి కదా ఇంకా
వాడు మామూలుగా తీసుకెళ్ళలేదు నేను, బట్ నన్ను కొడితే మాత్రం అయిపోతుంది. ఆడికి నేను కనపడకుండా చేసుకుంటే బట్ ఆడికి నేను కనపడకుండా ఉండలేనే. వాడు చూడండి మళ్ళీ వదలడానికే ట్రై చేశాడు, బట్ దీన్ని మనం లివర్స్ కొట్టలేమా? ఒకసారి ట్రై చేద్దాం. వీడండి గైస్ నా కళ్ళ ముందుకే వచ్చాడు. నా షీల్డ్ పోయింది, నా షీల్డ్. ఓకే బతుకుంది, షీల్డ్ బతుకుంది, బట్ ఆరోస్ అయిపోతున్నాయి. ఆరోస్ అయిపోయాయి. అక్కడ నా లివర్స్ కొట్టడానికే ట్రై చేద్దాం. కొట్టచ్చా కొట్టలేమా అని. అబ్బా కొట్టేటట్టున్నామే. ఎస్ కొట్టచ్చు, కరెక్ట్గా చూస్తే కొట్టచ్చు మనమైతే. బట్ చచ్చిపోతే మనం ఏం చేద్దాం? లివర్స్ కొట్టచ్చు కదా, ఆడ దాంతో ఆడనే చంపేస్తాం. ఇంత టైం వేస్ట్ ఉన్నట్టుంది గైస్ నాతోటి. అది చంపేసాక కనపడేనా బీకన్ ఇవన్నీ తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియోలోనే, బట్ మనకి ఫుల్గా మైనింగ్కి వెళ్ళాలి నేను. సరే చూస్తే ఈ వీడియోలో చేస్తా, బట్ 10% ఉంది ఛార్జింగ్, సో చేయలేను. అంతే, ఓని చంపేయడమే నా ఎండ్, ఎందుకంటే దాంట్లో ఉంటుంది కదా టైమింగ్. ఓకే వాడి దెబ్బని వాడికే లివర్స్ కొట్టడానికి ట్రై చేస్తా. ఓకే బట్ కుదరటం లేదు నాకు, ఎందుకంటే నా వల్ల కావటం లేదు. వాడి దెబ్బని వాడికే లివర్స్ కొట్టడానికి ఒక్కటి కూడా వస్తే కదా ఒకటి కొట్టే అని తగిలింది. ఓడికి కూడా తగిలింది. ఓకే నేను జాగ్రత్తగా ఉండాలి. అండ్ లివర్స్ మళ్ళీ దీన్ని కూడా కొట్టా. ఓకే మనం గోల్డెన్ యాపిల్ తినిపోవడం. ఓకే గైస్, వాడిని ఎలాగోలా చంపి లాస్ట్లో ఒక దెబ్బకి ఖతం చేస్తా, ఆగండి. అండ్ ఫైనల్గా వాడిని చంపితే వీళ్ళు వచ్చారు గైస్. వీళ్ళు ఏం పేరు, వెదర్ స్కెల్టన్స్ అంతేలేండి, వెదర్ స్కెల్టన్స్ వచ్చారు. బట్ వాళ్ళు మాత్రం దారుణంగా. ఏంది హోలా? అంటే ఇప్పుడు మనమైతే దూకాల్సిన సమయం అయితే వచ్చింది. బట్ ఇంత లాంగ్ ఎలా దూకాలి? వాటర్ బకెట్ ఏమైనా ఉంటే దూకచ్చు, కింద అది ఉందా లేదా నమ్మకాలు అయితే లేవు. అండ్ వాడండి అంత పెద్ద గుండె పెట్టాడు సడన్గా, మరీ దారుణమైన. వాటర్ బకెట్ తెచ్చుకుందాం పదండి, మనం వెళ్ళి వాటర్ బకెట్ అయితే ఒకటి తెచ్చుకుందాం. వాటర్ బకెట్ తెచ్చుకుంటే అప్పుడు కానీ మనకి ఓకే దిగడానికంటూ ఒక మార్గం ఉంటుంది. నేనైతే ఓఎంజీలు ఎస్ఎన్జీలు ఏం చేయను. అదేంటో వాటర్ బకెట్తో చేస్తారు కదా, అదైతే నేను చేయను, ఎందుకంటే నాకు రాబలేదు అది ఫస్ట్. మళ్ళీ ఎందుకు మళ్ళీ చేసుకుంటే బొక్క. ఇప్పటికే చాలాసార్లు తెచ్చా, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చావాలనుకోండి పెద్ద పని అయిపోద్ది. బకెట్లు ఆడో పెట్టినట్టు గుర్తే అవుతుంది ఈడ. బట్ వాటర్ బకెట్ ఒకటి చాలు రయ్యా, వాటర్ బకెట్ ఒకటి చాలు. అండ్ వాటర్ బకెట్ తీసేసుకున్నా. ఓయమ్మ చెత్త చూడండి ఎంత ఉందో, బట్ చచ్చిపోవడం మాత్రం వేరే లెవెల్. అండ్ చలో గైస్ లాస్ట్ ఇదే కాదు. అండ్ నేను ఇంకా తీయలేను గైస్, ఇప్పుడు ఇంతే. ఇది తీసుకోగానే ఎంజాయ్ చేస్తా వీడియోని, ఇంకా నేను తీయటం నా వల్ల కాదు, ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే కదా దూకేద్దామా? వద్దులేండి, ఓఎంజీలు వైఎంజీలు ఏం వద్దు కానీ ఇట్టే వదిలిపెట్టేస్తా. చచ్చిపోతావు. బట్ దాంతోపాటు కిందికి వెళ్దాం, మనం రిస్క్లు ఏం చేయకుండా. ఇంకా బతికే ఉన్నాడు వాడు, మళ్ళీ పుట్టాడా ఏంటి? మళ్ళీ పుట్టాడు కేసీడు అంటే నేను. ఓకే మంచిది. వీడు మళ్ళీ పుట్టాడు గైస్. వీడైతే మళ్ళీ పుడుతున్నాడు. మనిషి ఇంకేమన్నా ఫస్ట్ నాకు ఏం కనపడ్డా ఒక నిమిషం. వాడు మారాడు, వాడు గుంటలో ఉన్నాడు. ఓకే వాడిని చంపేసాక కనపడతా. నువ్వు ఇంకొక 2 దెబ్బలు కొడితే చచ్చిపోతాడు. బట్ బ్లాస్ట్ చేశాడు, బట్ అమ్మ నాకు అసలు ఏం కనపడటం లేదు గైస్. ఎట్టో గట్ట కొట్టేశాను, ఇంత డ్యామేజ్ ఇచ్చా. బట్ ఇప్పుడు కానీ నన్ను వాడు చంపేస్తే మాత్రం ఓకే కనపడ్డాడు. మేము వాడేందో బ్లూ కలర్లో వదిలాడు. ఓకే వాడేందో బ్లూ కలర్ షీల్డ్ వేసుకున్నాడు. బట్ నేనైతే ట్రైన్ సౌండ్ వస్తుంది, బట్ వీడియో అయితే ఆపలేను కదా. చంపేశాడు గైస్, నేను చంపేస్తాను. అండ్ ఫైనల్గా దొరికింది గైస్. వాడైతే టీస్పోన్ అయిపోయాడా లేకపోతే చనిపోయాడో నాకు అర్థం కాదు. అదైతే ఆడ పడిపోయింది, నాకు తెలిసి చనిపోయి ఉంటాడని అనుకుంటున్నా. కేవ్స్ పెడరా, ఇప్పుడు దాకా ఎన్నోసార్లు చచ్చాను, బట్ ఇప్పుడు నీ చేతిలో చావాల్సి వస్తుంది. నువ్వు పోయా తల్లే. అండ్ ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి, తీసుకుందాము. ఏదో ఒకటి పడేయాలి, సో వాటర్ బకెట్ పడేద్దాం. వద్దు ఇంకా. ఇవి ఒకటే మళ్ళీ. సరే ఇవి స్టాక్ తీసుకొని పడేద్దాం. డైమండ్స్ కావాలి ఇప్పుడు మనకి. ఎస్ డైమండ్. ఓకే అనుకున్నారా? నా కోసం వస్తావని నేను ఎప్పుడో అనుకున్నా. స్టార్టింగే నా కోసం వస్తాడు అనుకున్నా,
బట్ ఇక్కడ మనకాడ అబ్బా ఇన్వైట్ ఫుల్ కాబుల్ స్టోన్ కానీ ఇరా అండ్ 2 డైమండ్స్ దొరికాయి. వావ్ వెరీ గుడ్. నెక్స్ట్ టైం 3 దొరకాలా. అండ్ అబ్బా నాయన ఇక్కడ లైట్లు పెట్టి గీట్లు పెట్టి అంతా చేశాను గైస్. ఓకే నో ప్రాబ్లం లేండి. అబ్బా కేవ్ డైలాగ్ ఉంది కదా, అన్న నమస్తే అన్న, నేను నా కిరణ్ కుమార్ అని. ఆ డైలాగ్ ఇప్పుడు వీడికి కొట్టాలా. అండ్ సో ఇది గైస్ అబ్బా ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే బీకన్తో చేసేద్దాం. బీకనే కదా దీని పేరు. ఎస్ ఎంతో స్టార్ అంట. సో ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో చేసేద్దాం దీంతో. అండ్ ఇది గైస్ ఓకే బాయ్. ఇంకా ఏం చెప్తారు గైస్, ఇంక వెళ్ళిపోండి నాయన, నాకు ఓపిక కూడా లేదు.